సీఎంఆర్ఎఫ్తో పేదలకు స్వత్తన చేకూరుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సుభాష్ నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో 65 మంది లబ్ధిదారులకు రూపాయలు 27,51,200 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపించేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు సీఎంఆర్ఎఫ్ కోసం తన క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ప్రజలు నాయకులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు మన దేశం బుద్ధి చెప్పిందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అత్యధికంగా మెదక్లో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంచిర్యాల 9.9, రంగారెడ్డి 9, సూర్యాపేట 8.9, నిర్మల్ 8.8, వరంగల్ 8.5, సిద్దిపేట 8.4, నల్గొండ 8.2, పెద్దపల్లి 8.1, నిజామాబాద్ 7.9, వరంగల్లో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో కుండపోత వర్షాలు అన్నదాతలను నట్టింట ముంచుతున్నాయి. పంట చేతికొచ్చిన సమయంలోనే భారీ వానలు పడడంతో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రోడ్లపై ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటి పాలు కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు విషాదం నింపాయి. నల్గొండ జిల్లా అప్పాజిపేటలో నిమ్మ తోటలో పనిచేసిన మహిళా రైతు భిక్షమ్మ పిడుగుపడి మరణించారు. మహబూబాబాద్ జిల్లా ఓటైలో గొర్రెల కాపరి చేరాలు, గుడ్డేగాంలో ప్రవీణ్ కుమార్, వనపర్తిలో మియాపూర్లో గోపాల బాలరాజు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 24న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం చర్చించడంతో పాటు RRR, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు ఆర్థిక సాయాన్ని అభ్యర్థించనున్నారు.